తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. మట్టి రోడ్లు, పాడైన గ్రౌండ్. ఆ గ్రామంలో ఒక అబ్బాయి, సూర్య. చేతిలో బ్యాట్, కళ్ళలో కాన్ఫిడెన్స్. ఏదో ఒకరోజు నేను ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలి. కానీ ఊరు నవ్వింది. ఇక్కడ్నుంచి క్రికెటరా, అసాధ్యంరా అని అందరూ నవ్వారు. ఆ మాటలు విన సూర్య రోజూ కసిగా ప్రాక్టీస్ చేసేవాడు. చిరిగిన షూస్, పాత బ్యాట్. అయినా పర్లేదు, నేను ఇండియన్ టీంకి సెలెక్ట్ కావాలి. సెలక్షన్లకి వెళ్ళాడు, రిజెక్ట్. కోచులు అన్న మాట, టాలెంట్ ఉంది కానీ లక్ లేదు. పోనీ డబ్బు ఉందా అనుకున్న డబ్బు లేదు, సపోర్ట్ లేదు. ఇలా అయితే నువ్వు ఇండియా టీంకి సెలెక్ట్ కావడం కష్టం. ఆ మాటలు విన సూర్య బాధతో ఇంటికి వెళ్ళడు. ఆ రాత్రి గ్రౌండ్లో ఒంటరిగా కూర్చున్నాడు. బ్యాట్ నేలకేసి పెట్టి అనుకున్నాడు, ఇంత కష్టపడినా నాకు సపోర్ట్ చేసేవాళ్లు లేరా? నా కల ఇక్కడితో ముగిసిపోయిందా? అప్పుడనుకున్నాడు, నాకు ఇండియాకి ఆడే అదృష్టం లేదేమో అనుకోని జాబ్ ట్రయల్స్ మొదలుపెట్టాడు. సూర్య తన డ్రీమ్ని వదిలేసి తన కుటుంబం కోసం జాబ్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబం నడిపిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఏమో హ్యాండిక్యాప్డ్, లేచి ఏ ఉద్యోగం చెయ్యలేడు. అమ్మ చనిపోయింది. తమ్ముడు నీ బాగా చదివించాలి. ఇలా అన్ని బాధ్యతలు మోస్తూ తనకి ఉన్న డ్రీమ్ నెరవేర్చుకోవాలి అన్నీ అనుకున్నాడు. అదే సమయంలో తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. నిన్ను నమ్మని వాళ్లకి నిరూపించాల్సింది మాటలతో కాదు, పర్ఫార్మెన్స్తో. అప్పుడే సూర్య నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కోసం కాదు, నన్ను నేను బెస్ట్ ప్లేయర్గా మార్చుకోవటానికి ఆడతాను. సూర్య ఉంటున్న గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది అన్ని తెలుసుకొని అక్కడికి అతను వెళ్ళిపోయాడు. ఆ టోర్నమెంటులో ఆడాలి అంటే ఎంట్రీ ఫీజు కట్టాలి. కానీ సూర్య దగ్గర డబ్బుల్లేవు. ఎప్పుడు నాకు ఇలానే అవుతుంది అన్నీ కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్య స్నేహితుడు, నేనిస్తాన్రా, నువ్వు బాధపడకు. క్రికెట్ బాగా ఆడి ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వు సూర్య అన్నీ చెప్పాడు. సూర్యకి తన స్నేహితుడు ఇచ్చిన సపోర్ట్తో గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఒక చిన్న టోర్నమెంట్, చివరి మ్యాచ్, చివరి ఓవర్. సూర్య చేతిలో బ్యాట్ ఒక మిషన్ గన్ లాగా కనిపించింది అందరికీ. అది ఒక చిన్న టోర్నమెంటే కావచ్చు, కానీ ఆ క్షణం అతనికి అది వరల్డ్ కప్ లాంటిది. బాల్, బ్యాట్, బౌండరీ. బాల్, బ్యాట్, బౌండరీ. ఆ రోజు సూర్య పేరు సెలక్షన్ లిస్ట్లో వచ్చింది. ఆ చిన్న ఊరి అబ్బాయి క్రికెటర్గా గుర్తింపు పొందాడు. తన మెరుపు బ్యాటింగ్తో సెలెక్టర్లుకి చుక్కలు చూపించాడు. సూర్య బ్యాటింగ్ చూసిన అందరూ ఇతను ఇండియా టీంకి ఆడాలి అన్నీ కోరుకున్నారు. అలా అందరి సపోర్టుతో సూర్య డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయి దుమ్ములేపాడు. ఇంకే ఉంది తర్వాత నేషనల్ సెలెక్ట్ అవడం. అక్కడ మనోడు కొట్టుడు చూసిన సెలక్షన్ టీంకి చెమటలు పట్టాయి. సూర్య కన్నా కళ నెరవేరింది. ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. రావడం డైరెక్ట్ 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన ఆస్ట్రేలియా టీం పెద్ద టార్గెట్ ఇచ్చింది. ఇండియా టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే వరుసగా వికెట్స్ కోల్పోయింది. అందరూ వరల్డ్ కప్ మీద ఆశలు వదిలేసుకున్నారు. అప్పుడే క్రీస్లోకి వచ్చిన సూర్య తన మెరుపు బ్యాటింగ్తో ఇండియా టీంకి వరల్డ్ కప్ సాధించాడు. సూర్య తన చిన్నటి కళ నెరవేర్చుకుంటూనే ఇండియాకి కూడా వరల్డ్ కప్ కళని నెరవేర్చాడు. గూస్ బంప్స్ ఎండింగ్. సూర్య చివరిగా అన్నాడు, ఆ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళు రేపు నీ మ్యాచ్ టికెట్ కోసం బయట క్యూ లైన్లో నిలబడతారు. సూర్య మావాడు, మా ఊరువాడు అని గర్వంగా చెప్పుకుంటారు. మోడల్. టాలెంట్ ఉండి సపోర్ట్ లేక చాలా మంచి ప్లేయర్స్ వాళ్ళ కళలను కుటుంబం కోసం త్యాగం చేస్తున్నారు. అలాంటి టాలెంట్ ఉన్న వాడికి సపోర్ట్ చేద్దాం. మన ఇండియా నుంచి చాకు లాంటి ప్లేయర్స్ని ఒలింపిక్స్కి పంపిందాం. గోల్డ్ మెడల్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఇండియా నీ గర్వంగా నిలబెట్టుదాం. జై హింద్, భారత్ మాతాకి జై.